క్రైస్తవుగా మీరు మోసపోకండి. అన్ని విషయంలో తెలివి కలిగి ఉండాలి. వాక్యముతో ఏం చెప్తున్నా కూడా దాన్ని ఎవరు మనకి ఏం చెప్తున్నా కూడా మనం వాళ్ళకి చెప్పే సమాధానం కలిగి ఉండాలి. అందుకని మనము ప్రార్థన వాక్యము అభిషేకం కలిగి ఉంటాం. వచ్చి వెళ్ళిపోయే వారు ఉన్న ప్రయోజనం ఏదైనా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఏదో ఉండాలంటే ఉండాలి. మా దేవుడు అలాగే ఉంటారండి. ఏదో అన్ని పిలుస్తున్నారు వెళ్ళాలి. యాజకులు పిలుస్తున్నట్టు వెళ్ళాలంటే, సేవకులు పిలుస్తున్నట్టు వెళ్ళాలంటే అలాగైతే ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి. అలాగైతే ఉంటుంది. అలాగే ఉంటే మాత్రం మీ జీవితం తగ్గుతుంది. నేను చెప్తున్నాను, అలాగే ఉంటే మీ జీవితం ఏమో తెలుసా, ఒక రోజు నష్టపడుతుంది. పేదరిగా ఉండగా ఎప్పుడైతే హృదయపూర్వకంగా యేసుప్రభువుతో ఉంటాను, ఎప్పుడైతే హృదయపూర్వకంగా యేసుప్రభువుతో సహవాసం చేస్తాను, ఎప్పుడైతే హృదయపూర్వకంగా యేసుప్రభువుతో గమనిస్తాను, ఆ రోజు ప్రపంచాలు తలకిందులు చేస్తారు.